నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ మంచి సంతోషంగా మనం ఉండటానికి ఒక మంచి టిప్ చెప్తున్నానండి. మన మనుషులం కదండి, మనకే సమస్యలు, ప్రాబ్లమ్స్, రోగాలన్నీ మనకే వస్తాయండి, బాధలు అన్నీ. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా ఆనందంగా ఉండాలండి. ఆనందంగా ఉండాలి. ఎలా ఉన్నా మనం సాడ్గా చూడండి, ఇట్లా కూర్చుంటే ఇంకా బాధ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏం లేకుండా ఇట్లా పెట్టుకొని కూర్చుంటే ఇంకా బాధ ఎక్కువగా ఉంటుంది. ఎలా పరిస్థితి ఎట్లా ఉన్నా మనం ఆనందంగా సంతోషంగా ఉండాలండి. దానికి ఒక మంచి అఫర్మేషన్ చెప్తున్నాను. ఎప్పుడూ మనం 24 గంటలు చక్కగా 24 గంటలు అంటే మన ఖాళీ ఉన్నప్పుడల్లా ఇట్లా అనుకుంటూ ఉండాలండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. రోజుకు నా పనులు చాలా బెటర్గా అవుతున్నాయి. నేను అనుకునేవన్నీ రోజుకు నా పనులు చాలా బెటర్గా జరుగుతున్నాయి అని ఇలా అఫర్మేషన్ చెప్పుకోవాలండి. ఇది మంత్రం కంటే ఎక్కువ పనిచేస్తుందండి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. రోజుకు ఒక 11 సార్లు పొద్దున, రాత్రి ఇట్లా పడుకునేటప్పుడు ఎప్పుడైనా ఖాళీ అనుకోవాలనిపిస్తే అనుకోవటం. పొద్దున, సాయంత్రం అని రాత్రి అని అనుకోవచ్చండి. పడుకునేటప్పుడు ఉదయం లేవంగానే రాత్రి పడుకునేటప్పుడు ఈ మాట అనుకొని నేను చాలా ఆనందంగా ఉంటున్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ మాట పదే మంత్రం అలాగా అనుకోండి. ఒక 11 సార్లు, కనీసం 108 సార్లు అనుకోవచ్చండి, తప్పేం లేదు. చిన్నగా 2 నిమిషాలు అయిపోద్ది. 11 సార్లు కనీసం పొద్దున, రాత్రి పడుకునేటప్పుడు అనుకోండి. ఒక 20 రోజుల్లోనే మీ జీవితంలో మంచి మార్పు వస్తుందండి. రాకుంటే అప్పుడు అడగండి. చక్కగా ఇట్లా చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉండండి. సమస్యలు అనేది అందరికీ వస్తాయి. ఆ సమస్యలు కూడా పారిపోతాయండి. మనం ఆనందంగా ఉంటే చూడండి, మన మొహం కూడా ఎంతో, మనం సంతోషంగా నవ్వుతూ ఉంటే మన బాధలు కూడా మర్చిపోతాము. బాధగా కూర్చుంటే ఇంకా బాధ పెరిగిపోతుందండి, ఇంకా ఏదో పోగొట్టుకున్నలాగా అవుతాము. ఎప్పుడు మనం అందుకే అనుకోవాలండి, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అనుకుంటూ ఉండాలండి. అప్పుడు చక్కగా అన్నీ మన అనుకూలంగా జరుగుతాయండి. మనం అనుకున్నట్టు సమస్యలు కూడా దూది పింజల్లాగా అయిపోతాయండి. సో ఇలా చేసుకుంటూ మీ జీవితాన్ని ఆనందమేం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలండి. ఇన్నందుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.